మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 13వ తారీఖు ఆగస్ట్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి దినముందు మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయా స్థలముల యందుండి దేవుని మాట వినుచున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఉదయకాలమందు మీరు చేసిన ప్రార్థన, గత కాలముల్లో మీరు చేసినటువంటి ప్రార్థన, మీ కుటుంబముల నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము, నీ భార్య నిమిత్తము, నీ భర్త నిమిత్తము, మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నిమిత్తము, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నిమిత్తము, మీకున్నటువంటి సమస్యల నిమిత్తం మీరు చేసినటువంటి ప్రార్థన దేవునికి వినబడినది. దేవుడు జవాబు ఇవ్వనయ్యున్నాడు గనుక మీరు భయపడవద్దు అని దేవదేవుడు తెలియచేస్తున్నాడు. భయపడక ఆయన యందు ఏ విశ్వాసాన్నైతే మీరు కలిగి ఉన్నారో ఆ విశ్వాసముతో మీరు ముందుకు కొనసాగుడి. ఎందుకనగా యెహోవా యందు నమ్మిక బహుధైర్యం పుట్టించునని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతిరోజు ఒక వాగ్దానము, రోజుకు ఒక మారు నీతో ముచ్చటించి మాట్లాడే మాట దైవ గ్రంథమందు 366 సార్లు తెలియచేసినటువంటి మాట భయపడకుడి అని. ఎందుకనగా ఆయన నిన్ను తన చేతుల మీద చెక్కుకుని ఉన్నాడు. నీ అక్కర్లు తెలిసిన దేవుడు, నీ అవసరతలు తెలిసిన దేవుడు, నీ బలహీనతలు తెలిసినట్టు దేవుడు, నువ్వు ఎదుర్కొన్న సమస్యను ఎరిగిన దేవుడు, వాటన్నిటి నుండి విడిపించుటకు ఆయన సమీపించి ఉన్నాడు గనుక ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ముందుకు కొనసాగే వ్యక్తులుగా మీరు జీవించాలని, భయము లేక దేవుడు వాటి నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో ముందుకు కొనసాగుతారని దైవ సేవకునిగా దేవుని మాటగా మీకు తెలియజేయుచున్నాను. ఈ మాటను అంగీకరించి నిశ్చయముగా నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలమందు మీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఆశీర్వాదమును అనుగ్రహించి కృపలో బలపరిచి భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన సన్నిధితో సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక.